గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటాం, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు డేటు 27th February 2024. ఈరోజు మనకు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము. ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము. పీసీఆర్ నిఫ్టీ రేషియో అండ్ ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ 15 రకాల పత్రికల నుంచి ఇంపార్టెంట్ వార్తలు. ఈరోజు షేర్ పెరిగే వార్తల గురించి తెలుసుకుందాము. అండ్ ఈరోజు బ్యాన్లో ఏమేమి షేర్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాము. అండ్ చివరంగా మై చాయిస్ షేర్ టుడే, ఈరోజు నాకు నచ్చిన షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం షేర్ గురించి కూడా చెప్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయడం చూస్తామని భావిస్తున్నాను. మీకు ఇక్కడ ఇంట్లో చిన్న ఇన్ఫర్మేషన్, ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బుకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ కంపెనీ బాగున్నప్పుడు అది తగ్గినా కానీ దాన్ని యావరేజ్ తీసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం 50% బుక్ చేసుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవాలి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఈస్ ఎబిలిటీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్, షేర్ మార్కెట్ సక్సెస్గా ఉంటే కింద లక్షణాలు ఉండాలి. అది ఓపిక, నమ్మకము, క్రమశిక్షణ, నాలెడ్జ్ పెంచుకోవడము, కరేజ్, ధైర్యంతో ముందుకు సాగడము, లాంగ్ రన్ ఉండడము, కనీసం 3 months నుంచి 3 years అని ఇవ్వాలి. ఓన్ మనీతోనే బిజినెస్ చేయాలి. సో టుడే మిర్రర్లో బిజినెస్ ఇండెక్స్ కూడా ఒక పార్ట్. బిజినెస్ ఇండెక్స్లో మనకు యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్, ఈ 3 మార్కెట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మన మార్కెట్, షేర్ మార్కెట్ నేషనల్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. బయట దేశస్తులు పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ యొక్క దేశాల మార్కెట్ల బట్టి కూడా మన మార్కెట్ ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఈ ఇన్ఫర్మేషన్ మనము కొద్దిగా శ్రద్ధగా చూడాలి. అమెరికా మార్కెట్ మొత్తం నష్టపోవడం స్వల్పంగా. డౌ జోన్స్ 32 points, నాస్డాక్ 21 points, S&P 500 19 points తగ్గింది. అట్లా మన యూరోపియన్ మార్కెట్స్ నేను మధ్యాహ్నం ఇంగ్లాండ్ 22 points, ఫ్రాన్స్ 30 points తగ్గి, జర్మన్ మాత్రం స్వల్పంగా 40 points పెరిగింది. ఆసియా మార్కెట్ ఉదయం ఓపెన్ అవుతుంది. ఈరోజు ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతము 32 points నష్టంతో నడుస్తుంది. చీనా 1% అప్లో ఉంది. తైవాన్ 56 points అప్లో ఉంది. జపాన్ కూడా 81 points అప్లో ఉంది. సో నేను ఇండియన్ మార్కెట్స్, మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు అమ్మారు షేర్లను స్వల్పంగా అమ్మారు. 285 shares మన ఫారినర్స్ అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 5 కోట్లు అమ్మారు. తగ్గించింది. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం లాభాల బాటలో అన్ని మొత్తం నష్టబాటం ముగిసింది. సో వాటిని ఇక్కడ గుర్తించండి. ఇండెక్స్ కూడా స్వల్పంగా పెరిగింది. ఇండెక్స్ పెరగకూడదు. ఇండెక్స్ పెరిగిన కొద్దీ ఇది మన స్టాక్ మార్కెట్ వొలటిలిటీ చూపిస్తాయి కాబట్టి ఇది పెరిగిన కొద్దీ స్టాక్ మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. సో నిన్న స్వల్పంగా పెరిగింది. 0.63, 0.15, 0.60. ఇది బిలో 15 ఉంటే బాగుంటుంది. పీసీఆర్ నిఫ్టీ కూడా మన 1% ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. బట్ నిన్న పీసీఆర్ నిఫ్టీ తగ్గింది 0.97కు, అంతకుముందు 1.02. సో అది గ్రహించండి. సో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, బిజినెస్ స్టాండ్లో చెప్పే ఒక వార్తలు గ్రహించండి. లైవ్ మినిట్లో ట్రెండింగ్ షేర్ కింద పవర్ గ్రిడ్ కాపీ ఇచ్చారు. పవర్కి చాలా డిమాండ్ ఉంది. పవర్ స్టేషన్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది ట్రెండింగ్లో ఉంది. ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. దీని ప్రకారం విప్రో నోకియా టీంతో ఎంఓ పెట్టుకుంది. సో ఈరోజు విప్రో షేర్ కూడా లైవ్ డేట్ ఉండే అవకాశం ఉంది. అకౌంట్స్ టైం ప్రకారము స్టాక్ రాడార్ కింద ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇచ్చారు. ఇది ఈ మధ్య ట్రెండింగ్లో వచ్చింది. సో దాన్ని మనం టెక్నికల్గా చూద్దాము. అది గ్రహించింది. టెక్నికల్గా మీకు రేటు, ప్రైసు, హైయెస్ట్ రేట్ కూడా చెప్తాను. సో వాటిని గుర్తించండి. అండ్ స్టాక్ ఎక్స్ ప్రకారం హెచ్జీవన్ ఎంఓ పెట్టుకుంది. జేకే పవర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పవర్ ట్రాన్స్మిషన్, హెచ్జీవన్ కూడా ప్రతిసారి లైమ్ రేట్ ఉంటుంది పవర్కి సంబంధించింది కాబట్టి ఈ షేర్ కూడా కింద నుంచి ఆల్మోస్ట్ 3 times పెరిగింది. అది గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్లో లెమన్ ట్రీస్ కూడా మరొక ఓటర్ని ప్లాన్ చేసుకున్నారు. మీకు ప్రతిసారి చెప్తున్నారు లెమన్ ట్రీ కూడా మంచి స్టాకు. తగ్గినప్పుడు తీసుకొని సారు ఎన్నో ఓట్లను ఇది కైవసం చేసుకుంది. అది గుర్తించండి. అండ్ ఇంకో వార్త, మనీ కంట్రోల్లో హిందూ రెడ్ ప్లస్ ఇచ్చారు. అది కూడా ఒక ఆర్డర్ 200 crores ఆర్డర్ వచ్చింది ఫ్రమ్ రైల్వేస్ నుంచి. సో ఈ షేర్ ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే పవర్ మేక్ ప్రాజెక్ట్ కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది, సుమారు 400 crores. సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ రేట్లో ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎన్టీపీసీ క్రాసెస్ 100 MT కోల్ ప్రొడక్షన్ అనే వార్త వచ్చింది. సో ఇది కూడా పవర్కి సంబంధించింది. చాలా రోజు పెరుగుతుంది. ఫ్యూచర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ కాకుండా 3 షేర్లు రాడా కింద ఇచ్చారు. జేహెచ్డబ్ల్యూ ఇన్ఫ్రా, యూనియన్ బ్యాంక్, అశోక్ లేఅవుట్. ఈ 3 కూడా ఫండమెంటల్ కంపెనీ. నేను ప్రతిసారి చెప్తున్నాము ఈ 3 షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ తగ్గినప్పుడు కొనడానికి ప్రయత్నించాలి.
అండ్ బయోకాన్ కూడా ఉన్నాయి. ఈ 4 షేర్ కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీలు గుర్తించండి. సో ఈ మా చాయిస్ ట్రేడ్ కింద ఈరోజు అశోక్ లేలాండ్ పెట్టడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. ఈ స్టాక్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ బ్యాన్ల కింద ఈరోజు 5 షేర్లు ఉన్నాయి. కెనరా బ్యాంకు, సేలు, ఏబిఆర్ఎఫ్ఎల్, జీఈ, బలరాంపూర్, చీని, అది గుర్తించండి. సో ఈరోజు చైనా మాత్రం టెక్నికల్ చూద్దాం. టెక్నికల్గా ఎలా ఉందో ఉండాలి, ఎందుకంటే ఫండమెంటల్ పాటు టెక్నికల్ చూడాలి. టెక్నికల్గా పాజిటివ్ ట్రెండ్ ఉందా లేదా చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతకుముందు గత రోజులు షేర్ ఎలా ఉందో బట్టి ఈ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒకటే ఇండికేటర్ పెట్టాము, అది మూవింగ్ యావరేజ్ చేస్తూ, ఆ మూవింగ్ యావరేజ్ కూడా 20, 50, 100, 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ కింద తగ్గిన కొద్దీ తగ్గడానికి అవకాశం ఉందని గ్రహించాలి. సో మూవింగ్ యావరేజ్ బేస్ మీద ఈ చార్టు ఉందని గ్రహించాలి. సో ఇక్కడ ప్రస్తుతం మొదటి వార్త మనము అశోక్ లేలాండ్ చూద్దాము. అశోక్ ల్యాండ్ మీకు చార్ట్ని చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఒక 10 days నుంచి ఆల్మోస్ట్ 174, 175 మధ్య ఉంటుంది. కాబట్టి ఇది నిన్న కూడా మొత్తం న్యూట్రల్గా ఉంది. బట్ ఇది ట్రెండింగ్ ఉంది, ఇక్కడ అక్యుమిలేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ ఇది ఆల్రెడీ హైయెస్ట్ 191 పోయింది, ఇప్పుడు 174 ఉంది. దీని టార్గెట్ 225, 250 వరకు కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. బట్ మొత్తానికి కన్సల్టేషన్ జరుగుతుంది. ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో, ఈరోజు కూడా. అట్లనే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంతకుముందు చెప్పాను, ఫండమెంటల్ కంపెనీ. జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళది కంటిన్యూగా ఆల్మోస్ట్ 208 నుంచి పెరుగుతుంది. నిన్న తగ్గింది, బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ. షేర్ను తగ్గినప్పుడు తీసుకొచ్చారు. ఈరోజు ఈ వాతావరణంలో పెరగడానికి అవకాశం ఉంది. అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఇది హైయెస్ట్ 291, ఈ ప్రస్తుతం 287 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయ్యే మెల్లమెల్లగా అప్ మూవ్మెంట్లో పోతుంది. సో 300 పోవడానికి అవకాశం ఉంది. సో మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. సో ఈరోజు ఇది షేర్ లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. విప్రో కూడా చాలా పెరిగింది. సో ఫారెన్ నుంచి ఆల్మోస్ట్ 130 రూపీస్ పెరిగింది. బట్ మొత్తానికి ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 6 days నుంచి కన్సల్టేషన్ అవుతుంది. సో తర్వాత ఇది మళ్ళీ 545 పోవడానికి అవకాశం ఉంది. 545 చేస్తూ అది గుర్తించండి. అండ్ ఆదిత్య బిర్లా కంపెనీ, ఇది కూడా మూవింగ్ యావరేజ్ పైన ఉంది, ట్రెండింగ్లో ఉంది. గత 3 days నుంచి పెరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 6-7 days అక్యుమిలేషన్ జరిగింది. తర్వాత కంటిన్యూ ఉంది ట్రెండింగ్. నిన్న కూడా 2 రూపీస్ పెరిగింది. నిన్న 193 మళ్ళీ 189 అయింది. సో హైయెస్ట్ కూడా 199. సో 200 క్రాస్ అయ్యే అవకాశం ఉంది, గ్రహించండి. హెచ్జీ1 కూడా ఆల్మోస్ట్ ప్రతిసారి లైమ్లైట్ ఉంటుంది. మూవింగ్ యావరేజెస్ పైన ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 6-7 days నుంచి కన్సల్టేషన్ అవుతుంది. నిన్న కూడా 1 రూపీ పెరిగింది, 127 పోయి మళ్ళీ తర్వాత 120 అయింది. సో ఈరోజు వార్తం బట్టి కూడా ఈ హైయెస్ట్ 170 ఉంది. కాబట్టి ఫ్యూచర్లో పెట్టడానికి అవకాశం ఉంది, గుర్తించండి. నెక్స్ట్ లెమన్ ట్రీ మీకు ప్రతిసారి చెప్తున్నాము, మంచి కంపెనీ. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూస్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవ్వకుండా పైకి పోతుంది. సో ఈరోజు ఈ వార్త బట్టి కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 140 ఉంది, ఈ హైయెస్ట్ 147. సో 150 క్రాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ హిందూ రెడ్ ఫస్ట్ ఇది 562 ఉంది, ప్రస్తుతం అది హైయెస్ట్ 710. బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే కంటిన్యూగా 4-5 days నుంచి తగ్గింది. కంటిన్యూస్గా 4-5 days పెరిగిన తర్వాత తగ్గింది. ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంటుంది. సో ఇది కూడా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. పవర్ మేక్ ప్రాజెక్టు, దీని రేటు 5207 ఉంది, హైయెస్ట్ 5550 పోయింది. బట్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడనే కన్సల్టేషన్ అవుతుంది. సో పెద్ద షేరు ఈరోజు ఈ వార్తను బట్టి పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఎన్టీపీసీ ఇప్పుడు 330 ఉంది, హైయెస్ట్ 348 పోయింది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 5-6 days నుంచి కన్సల్టేషన్ అయింది. కంటిన్యూస్గా 3 days ఇటు 5-6 days తగ్గిన తర్వాత కంటిన్యూస్ 3 days పోయిన తర్వాత సేమ్ రేంజ్లో ఉంది. సో హైయెస్ట్ 349 పోయింది. సో 3 days ఉంది, మళ్ళీ హైయెస్ట్ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పాను ఫండమెంట్. ఇది ఈ షేర్ ఆల్మోస్ట్ 3-4 months ఉంది, 3-4 times పెరిగింది. సో ఇది మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జరుగుతుంటే కనిపిస్తుంది. సో హైయెస్ట్ 155, ఇప్పుడు 147 ఉంది. సో 150 కూడా దాటే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. నెక్స్ట్ బయోకాన్ కూడా వన్ ఆఫ్ ది ఫార్మస్యూటికల్ ఫండమెంటల్ కంపెనీ. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అన్ని మూవింగ్ టచ్ అయింది. ఆల్మోస్ట్ 3-4 days నుంచి కంటిన్యూగా తగ్గిన తర్వాత 2 రోజుల నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఈరోజు ఈ వార్త మట్టుగా పెరగడానికి అవకాశం ఉంది. సో ఇవి ఈరోజు వార్తలు అండి.
వార్త ముగించే ముందు మళ్ళీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.